దిస్ ఈజ్ రాధా అడ్వకేట్. ఈ మధ్య కాలంలో రిలేషన్షిప్ లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రైవేట్ ఫొటోస్ కావచ్చు, ప్రైవేట్ వీడియోస్ కావచ్చు, ఒకరికొకరి షేర్ చేసుకోవడము, సో ఇలా చేస్తుంటారండి. అంత బాగున్న రోజులు బాగానే ఉంటారు. బట్ కొన్ని సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందంటే ఒకరికొకరు పడనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ కోసము మీ ప్రైవేట్ వీడియోస్ అన్ని నేను లీక్ చేస్తాను, సోషల్ మీడియాలో నీకు అలర్ట్ చేస్తాను, మీ వాళ్ళ పరువు అంతా తీస్తాను అనేసి భయపడించడము. మీరు వాటికి భయపడి కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటారండి. సో మీకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరూ చట్టాలపైన అవగాహన అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఈ విధంగా ప్రైవేట్ వీడియోస్ ని కానీ ఫొటోస్ ని కానీ లీక్ చేయడము చట్టరీత్యా నేరము. మనకి ఐటీ యాక్ట్ 66E అండ్ 67 సెక్షన్స్ మరియు బిఎన్ఎస్ సెక్షన్ 77 అండ్ 79 ప్రకారం ఈ విధంగా ఎవరైతే ప్రైవేట్ వీడియోలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు లీక్ కనుక చెయ్యాలని అనుకున్నా లేదంటే చేసినా కూడా వాళ్ళకి చట్టం ద్వారా 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా విధించడం జరుగుతుందండి. ఇది అసలు ఈ విధంగా బెదిరించడం కూడా చాలా తప్పండి. సో మీరు ఇంట్లో కూర్చొని భయపడము, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడము కాదండి. చట్టంలో ఇలాంటి సెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడుతుంది. కాబట్టి మీకు వాళ్ళు కాల్ చేసినా ఫస్ట్ రికార్డ్ చేసుకోండి, మెసేజ్ చేసినా ఆ టెక్స్ట్ అని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి. వాళ్ళ ఒకవేళ డిలీట్ ఎవరైనా కొట్టచ్చు. కాబట్టి మీరు ఆ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి పెట్టుకొని భయపడకుండా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అనేది రైజ్ చేయండి. మీ పేరు బయటికి రాకుండా వాళ్ళు గోప్యత కూడా పెట్టుకుంటారు, అంటే గోప్యంగా ఉంచి మిమ్మల్ని మీ కేసుని చాలా జాగ్రత్తగా డీల్ చేసి అవతల వాళ్ళకి శిక్ష పడేలా చేస్తారు. మీ పరువు కానీ ఏ దాటికి ఇబ్బంది ఉండదు.